హాయ్ అండి. బక్రీద్ రోజు మా నైబర్స్ మాకు ఫుడ్ తెచ్చి ఇచ్చారు. లంచ్ డిన్నర్ రెండు ఇచ్చారు. ఏం తెచ్చారో ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, పెద్ద ట్రేలోని పెద్ద సైజు కప్పులో టీ ఇచ్చారు. ఈ కప్పు వీడియోలో చిన్నదిగా కనిపిస్తుంది కానీ బయట మాత్రం చాలా పెద్దండి. ఒక 4-5 మెంబర్స్ కి టీ సరిపోతుంది, అంత పెద్దది. నెక్స్ట్ ఈ ప్లేట్ లోని స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇచ్చారు. ఈ క్వాంటిటీకి కనీసం 4 ఎగ్స్ అయినా పడతాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ లోకి తింటారనమాట. ఇది స్క్రాంబుల్డ్ ఎగ్ చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటది. ఇంకా నెక్స్ట్ ఈ ప్లేట్ లోని బ్రెడ్స్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా బ్రెడ్స్ బేక్ చేస్తారు. ఇది ఏంటంటే పిజ్జా బ్రెడ్ ఉంటది కదా, అలా ఉందన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఈ పక్కన ఇవేవో స్నాక్ లాగా ఉన్నాయి. వీటి పేరు నాకు తెలియదు కానీ మనమైతే ఆంధ్ర సైడ్ చిన్న చిన్న గవ్వలు చేసుకుంటాం కదా, అదే సైజ్ లో ఉన్నాయి. కానీ ఇవి పెద్ద సైజ్ లో ఉన్నాయి కాకపోతే. సో ఇదండి, లంచ్ టైం కి తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. ఇప్పుడు డిన్నర్ కి ఏమి ఇచ్చారో చూద్దాము. ఈవినింగ్ 5 అవుతుంది, ఆ టైంలో తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తొందరగా డిన్నర్ చేస్తారు. ఒక ప్లేట్ లోని ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చారు. ఇది ఇంకొక బౌల్లోని మటన్ వేసిచ్చారనమాట. ఐ డోంట్ నో దీన్ని ఏమంటారో కానీ ఇందులోని మటన్ ఉంది అండ్ బాయిల్డ్ పొటాటో ఉంది, క్యారెట్లు కూడా ఉన్నాయి. ఫుల్గా సూప్ ఉందన్నమాట. మేబీ మటన్ సూప్ లాగా అలా ఉంది. ఇప్పుడు వింటర్ సీజన్ కదా న్యూజిలాండ్ లోని, కరెక్ట్ గా ఈవినింగ్ టైంలోని తీసుకొచ్చి ఇచ్చారనమాట. వేడి వేడిగా ఉంది సూప్, చాలా బాగుందండి. పెద్దగా స్పైసీగా లేదు, చిన్నపిల్లలు కూడా తినగలరు. సో ఇది డిన్నర్ కి ఇచ్చారనమాట. అందరం టేస్ట్ చూసాము, చాలా బాగున్నాయి. స్పైసెస్ లేకుండా కూడా టేస్ట్ గా ఇలా కూడా వండుకోవచ్చా అనిపించింది.